జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లీలాకృష్ణ గారికి, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ దుర్గేష్ గారికి, వేదికలు అలంకరించిన మన పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు, జిల్లా కమిటీలో ఉన్న సభ్యులు, ప్రత్యేకంగా లీలాకృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాస్తవంగా ఈ కార్యక్రమానికి హడావుడి ఉండకూడదు అనేది నేను చాలా పట్టుదలతో ఉంటాను. కానీ ఎలక్షన్లు దగ్గర అవుతున్నాయి, మన జన సైనికుల్లో కూడా ఉత్సాహం ఇంకా పెరిగింది. మన వీర మహిళలు జన సైనికులు అద్భుతంగా ఏ గ్రామానికి వెళ్ళినా పార్టీ కార్యక్రమాన్ని ఒక విజయం సాధించాలని పట్టుదలతో చేస్తున్న అంశాన్ని గుర్తించి నేను ఈరోజు లీలాకృష్ణ గారు సభ ఏర్పాటు చేస్తానని ఒప్పుకున్నాను. దీని వెనక కారణం ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు మేము ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని సందర్భాల్లో కార్యక్రమాలు చేసినా పార్టీ జెండా మోసే జన సైనికుడే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారికి అండగా 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ముందడుగు వేసినప్పుడు ఆయనతో పాటు అనేక మంది ఆ రోజున హైదరాబాద్కి వచ్చి ఆయన ఆశయ సాధన కోసమే కాదు, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎదుర్కోబోయే కష్టాల గురించి ఆయన దూరదృష్టితో ఆలోచించి జనసేన పార్టీని స్థాపించి ఆ రోజున ప్రతి ఒక్కరికి ఒక మంచి కార్యక్రమం చేయాలనే పట్టుదలతో ఆయన ముందుకు వచ్చారు. ఆ రోజునే ఆయనకున్న దూరదృష్టితోటి, ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఎందుకంటే ముందు మన పార్టీ నిర్మాణం జరగాలి. ప్రస్తుతం మన రాష్ట్రానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం అని చెప్పి నమ్మి జనసేన పార్టీ అసలు 2014 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఈ రెండు పార్టీని బలపరిచాం మనందరం కూడా. ఎందుకంటే మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తీసుకున్న నిర్ణయం, రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని మన ప్రాంతంలో మనం ఇంకా అభివృద్ధి చెందేటట్టు, ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటట్టు మనం మంచి నిర్మాణాత్మక పాత్ర పోషిద్దాం, అంతేగాని ఎన్నికల కోసం, సీట్ల కోసం, ఓట్ల కోసం కాదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా ఎల్లప్పుడూ ఆయనతో నిలిచింది మన వీర మహిళలు, మన జన సైనికులు, అనేక జిల్లాలో మన నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమనుకుంటారంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ పట్టు చాలా అద్భుతంగా ఉంది, అంతవరకే ఉందనుకుంటారు. కానీ పార్టీ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మన జన సైనికులు మాత్రం ఎంతో చిత్తశుద్ధితోటి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం తన మన అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ కులాలకి, మతాలకి అతీతంగా పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ఈ మాటను ఎందుకు అంటున్నానంటే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా క్రియాశీలక సభ్యత్వం మనం చేపట్టినప్పుడు మొట్టమొదటి సంవత్సరం ఆ రోజు కరోనా బాగుండింది. కరోనా ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక 90,000 మంది నమోదయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా మనం ఎదుగుతూ వచ్చి ఈరోజు క్రియాశీలక సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,60,000 మంది మన జన సైనికులు 500 రూపాయలు వెచ్చించి తీసుకున్నారంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేయలేదు. అది ఎట్లా సాధ్యమైందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న దూరదృష్టి, ఆయన ఆలోచించే విధానం. వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా, కొంతమంది 10 సంవత్సరాలు ఉన్నారు పదవుల్లో, కొంతమంది 40 సంవత్సరాలు ఉన్నారు పదవుల్లో, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తన క్రియాశీలక కార్యకర్తల కోసం ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఈ రోజు వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. జనసేన పార్టీ మాత్రం చేసింది. ఉదయం బయలుదేరి 9:30కి కొత్తపేట నియోజకవర్గంలో 2 గ్రామాల్లో పాప కుటుంబాలని పరామర్శించి చెరో కుటుంబానికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని మనం అందించినప్పుడు వాళ్ళ స్థితిగతులు చూస్తుంటే నిజంగానే పార్టీకి
వాళ్ళ నమ్మకంతో వాళ్ళు చేసే చిన్న చిన్న కార్యక్రమాలు, కొంతమంది లారీ డ్రైవర్లు, కొంతమంది కూలీ పని చేసుకునే వాళ్ళు, కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు ఒక రోజు వేతనం 500 రూపాయలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పార్టీ కోసం సభ్యత్వం తీసుకున్నారంటే ఎంత పట్టుదల ఉండాలో, ఎంత విశ్వాసం ఉండాలో పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మీరు అర్థం చేసుకోవాలి. ఆ విశ్వాసంతో నాకేమైనా అయిపోతే నా కుటుంబాన్ని చూసుకుంటారని నమ్మకంతో వాళ్ళు ఆ రోజున క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ రేపు కలిపి 11 కుటుంబాలకి మనం ఆదుకుంటూ 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఏ పార్టీ అయినా చేసినా నేను అడుగుతున్నాను చెప్పండి. 55 లక్షల రూపాయలు మనం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చర్చించి పంపిస్తే నాయకులందరూ కలిసికట్టుగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చి, చిన్న చిన్న బిడ్డలు పాపం చదువుకునే బిడ్డలు, వాళ్ళకి అవసరమైతే చదువు కూడా మన పార్టీ నుంచి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాం, అధైర్యపడబాకండి, జనసేన పార్టీకి వెంట ఉంటుందని ఒక నమ్మకం తీసుకొచ్చాం. అదేవిధంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ రోజున ఒక ఓటు కోసమో లేకపోతే రేపటి రోజున పదవి కోసమో దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఏదో లబ్ధి కలుగుతుందనో ఆలోచన ఏనాడు లేదు. నిజాయితీగా, నిలకడగా వర్తమాన రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి, వాస్తవాలు పూర్తిగా మనం గ్రహించిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి మన భవిష్యత్తు ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రతి అడుగు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వేస్తూ ఉన్నారు. ఇంతకుముందే సోదరులు వచ్చారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మనస్ఫూర్తిగా మనం వాళ్ళని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆలోచించినది ఒకటే ఒక అంశం, ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా గత 4.5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన అంధకారం పూర్తి స్థాయిలో వచ్చింది. ఎక్కడ చూసిన సమస్యలు, ఏ వర్గాన్ని కదిలించిన సమస్యలు, ఒక్క కుటుంబాన్ని కదిలించినా కూడా కొంతమందికి ఏదో ఈ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పి, బట్టలు నొక్కామని చెప్పి మోసపూరితంగా వారిని నమ్మిస్తున్నారు. కానీ ఒక్క చోట కూడా ఒక సింగిల్ రోడ్డు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇదే మండపేటలో గతంలో మీకు తెలుసు, రైతుల కోసం కనీస మద్దతు ధర కోసం, అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి 90 రోజులు అయిపోయినా కూడా, 130 రోజులు అయిపోయినా కూడా ఒక సందర్భంలో వాళ్ళకి తిరిగి డబ్బులు చెల్లించలేదని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ పర్యటించి రైతులతో కూర్చుని మాట్లాడి, వచ్చే వారం మీకోసం నేను నిలబడతాను ఒక ధర్నాలో అని చెప్పి కాకినాడలో రోజంతా కూడా ధర్నా చేసిన సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక సమస్య గురించి మాట్లాడినప్పుడు, ఒక సమస్య గురించి పోరాటం చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మనం వెతుకుతాం. అంతేగాని ఈరోజు మీరు చూస్తున్న టీవీలో చిల్లర నాయకులు చాలామంది ఈరోజు టీవీలో వస్తూ ఉన్నారు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, వ్యక్తిగతంగా విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన కించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే, అసలు రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా, ఈ విధంగా మాట్లాడగలుగుతారా? దీనికోసమైనా వీరికి 151 స్థానాలు ఇచ్చింది. పరిపాలన చేతగాక, వాళ్ళ శాఖలపైన వాళ్ళకి పట్టు లేక, మంత్రులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు చేసేది ఏంటయ్యా అంటే కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విమర్శించడం తప్ప మన భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలు ఏ సమస్య గురించి ఎదుర్కొంటున్నారో దాని గురించి కూడా మాట్లాడడం లేదు. రోడ్ల విషయంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం చేశాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. అద్భుతంగా మన జన సైనికులు, వీర మహిళలు ప్రతి గ్రామం నుంచి ఫోటోలు తీసుకొచ్చి చూపించారు వాళ్ళ రోడ్లు ఉన్న దుస్థితి. మండపేట గ్రామంలో కూడా, మండపేట నియోజకవర్గంలో కూడా ఆ రోజున నేను కూడా పాల్గొన్నాను. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి కులాల గురించి, ప్రాంతాల గురించి, అదేవిధంగా క్లాస్ వార్ అని కొత్తగా తీసుకొచ్చి ఆయన ఏదో పేదల కోసం నిలబడ్డాడు, మనమేమో కేవలం ధనవంతుల కోసం నిలబడ్డాం అని సమాజంలో ఒక వ్యత్యాసం కనపడే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు 34 ఉన్నారంటే అసలు ఆశ్చర్యపోయాం. ఆ 34 కుటుంబాలకి 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చిన నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మండపేట సభలో ఏనాడైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి తన జేబులోంచి ఎవరైనా పేద కుటుంబానికి అందించాడా? ఒక్క రైతు సంబంధించిన సమస్య పైన రైతాంగానికి, రైతు కుటుంబానికి ఆదుకున్నాడా చెప్పండి? అన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని ఆస్తులు ఉన్నాయి,
వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన లక్షల కోట్లు ఉన్నాయి. ఏం చేశారు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సినిమాల్లో ఆయన రేపటి కోసం, పార్టీ కోసం ఈ నిధులు సమీకరించడానికి ఆయన కష్టపడుతుంటే సినిమాలు కూడా ఆడించకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దుర్మార్గమైన ఆలోచనలు. ఎవరు కూడా అభివృద్ధి చెందకూడదు, ఎవరికి సంక్షేమం సరైన రీతిలో అందకూడదని కావాలని ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు నిజంగా నిన్న బటన్ నొక్కుతున్నాడు, అందరికీ చేరిపోతున్నాయని. ఒక్కసారి మీ సొంతలోనే మీరు అడగండి, 100 మందిలో ఎంతమందికి అందుతుంది సంక్షేమం? ఎంతమంది నిజంగా పేదరికంలో కష్టపడుతున్న వాళ్ళకి, నిజాయితీగా పనిచేసే వ్యక్తులకి ఎక్కడ అందుతుందో మీరు చెక్ చేయండి. పోనీ సంక్షేమం అని చెప్పి ఒక కుటుంబానికి అమ్మ ఒడి ఇస్తే, ఒక కుటుంబానికి పెన్షన్ ఇస్తే మిగతా పథకాలన్నీ కూడా తీసేస్తున్నారు. ఇంట్లో ఒక ఏసీ ఉందంటే తీసేస్తున్నారు. ఒక టీవీని, ఒక ఫ్యాన్, ఒక 4 ట్యూబ్లైట్లు ఉన్నాయంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఉన్న బకాయిల్ని తీసుకొచ్చి కొత్తగా దాంట్లో కలిపేస్తున్నారు. ఎవరికీ అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా కరెంటు బిల్లులు. ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏ విధంగా వచ్చింది అంటే మాట్లాడే పరిస్థితి ఎవరు లేదు, సమాధానం కూడా ఎవరు చెప్పడం లేదు. బలవంతంగా రేపు సాయంత్రం లోపు ఈ బిల్లు కట్టకపోతే నీ కరెంటు కాస్త కట్ చేసేస్తామంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మీరు ఆలోచించుకోండి. ఎక్కడ ఆలోచించారు వీళ్ళు సామాన్యుల గురించి? జనసేన పార్టీ మీకు మాట ఇస్తోంది, రేపటి రోజున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా ఒక మంచి ప్రభుత్వం అందించడమే కాకుండా ఒక మంచి ప్రణాళిక కూడా మనం తీసుకొస్తాం. ఎందుకంటే ఒక్క రోడ్డు కూడా వేయలేని ముఖ్యమంత్రి, కనీసం మీ ప్రాంతాల్లో ఇక్కడ పర్యటించి రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి, మహిళలను ఆదుకోలేని ముఖ్యమంత్రి, యువకులకు కనీసం ఉద్యోగం కూడా కల్పించలేని ముఖ్యమంత్రి, ఈ ప్రాంతానికి ఒక పెట్టుబడి కూడా తీసుకురాలేని ముఖ్యమంత్రి ఈ రోజున హెలికాప్టర్లో తిరుగుతూ రాష్ట్రాన్ని పరిపాలించాలని అద్భుతంగా చేశారని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రం రేపటి రోజున ఒక అంకిత భావంతో ఒక మంచి నాయకత్వం తీసుకురావాలి. వాస్తవంగా ప్రజల తరఫున నిలబడి పోరాడే వ్యక్తులు, లీలాకృష్ణ గారు లాంటి వ్యక్తుల్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నిలబెట్టండి. ఎందుకంటే ప్రజల్లోకి జనసేన పార్టీ బలంగా వెళ్ళగలుగుతుందంటే నియోజకవర్గంలో ఒక మంచి నాయకత్వం అవసరం. నేను ఇందాక వింటా ఉన్నాను వీళ్ళ ఉపన్యాసాలు, పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ నాకు అర్థమైంది ఆయన ఎవరి గురించి ప్రస్తావించాడో. కులాల గురించి, ప్రత్యేకంగా గ్రూపుల గురించి మాట్లాడే నాయకులు వీళ్ళంతా కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసిన నాయకులు. వీళ్ళంతా కూడా రకరకాలుగా మాటలు మాట్లాడారు. కానీ స్వార్థాన్ని ముందు పెట్టుకుంటూ నడిచిన నాయకులు వీళ్ళు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నడవలేదు. సో అటువంటి నాయకుల గురించి మీరు మాట్లాడబాకండి, ఆలోచించబాకండి. మీరు చిత్తశుద్ధితోటి మన పార్టీ మనం ఎదగాలి, మనం కష్టపడాలి. మనకు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జెడ్పీటీసీలుగా పోటీ చేశారు, నిలబడ్డారు, కొంతమంది గెలిపించుకోగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా మన జన సైనికులు, వీర మహిళలు ఒక పిలిపిస్తే వస్తారు, రోడ్డు మీద నిలబడతారు ధైర్యంగా ప్రభుత్వానికి పోరాటం కోసం. అది మనం ముందుకు తీసుకెళ్దాం, దానికోసం మనం పనిచేద్దాం. అంతేగాని ఎవరో మన ఏదో మాట అన్నారు, మన కించపరిచారు, మన ఇబ్బంది పెట్టారు అనే భావన మాత్రం దయచేసి మీరు ఉంచుకోబాకండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కావాలని కొంతమంది పైన కేసులు పెడుతోంది, కావాలని కొంతమందిని ఇబ్బంది పెడుతోంది. చూశారు మీరు ఈ రోజున ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో జరిగిన కొన్ని ఫైల్స్ గురించో, కేసుల గురించో కొత్తగా తీసుకొచ్చి ఆయన ఎలక్షన్ల ముందు ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ వ్యవస్థలో ఏ మాత్రం కూడా నిజాయితీ లేదు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా కేసులు పెట్టించారు, కోర్టులో వేశారు వాలంటీర్ల ద్వారా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది ఏంటి? ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టారు? ఎందుకు మీరు మాట్లాడితే సమాచారం తీసుకుంటున్నారు? ఎందుకు మీరు వచ్చి మీ ఫోన్ నుంచి మా ఫోటోలు తీసుకుని, మా ఆధార్ కార్డు తీసుకుని, మా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని, మా కుటుంబానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి పైన బెదిరించి కేసులు పెట్టారు. కానీ అటువంటి నాయకుడు కాదాయన, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఎవరు వచ్చినా కూడా వెనకడిగేసే మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రజల కోసం
ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మీ అందరి కోసం ఎన్ని కష్టాలైనా సరే జనసేన పార్టీని ఈ 10 సంవత్సరాలు ఆయన కష్టపడి ముందుకు తీసుకొచ్చారు. ఈ సమయం, ఈ సందర్భం, ఈ బాధ్యత మనందరిది. వేదిక పైన మేము కూర్చున్నంత మాత్రాన మేమే కాదు నాయకత్వం వహించాల్సింది, మీరు కూడా నాయకత్వం వహించాలి. మీరు కూడా అదే ఆలోచన కావాలి మీలో. మనం ఏం చేయగలుగుతాం పార్టీ కోసం, రేపటి రోజున ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా ప్రజల్ని మనం కొద్దిసేపు కూర్చుని వాళ్ళతో మాట్లాడి మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం గురించి, ఆయన చేసే ఆలోచనల గురించి, జనసేన పార్టీ చేసిన కార్యక్రమాల గురించి మీరు వివరించి ఖచ్చితంగా వాళ్ళని ప్రభావితం చేసి రేపటి రోజున జనసేన పార్టీకి ఓటేసేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలి. మనం ఆలోచించాల్సింది మన యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. రైతాంగం ఏ విధంగా చితికిపోయింది దాని గురించి మీరు ఆలోచించండి. ఎందుకు మన రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదు దాని గురించి ఆలోచించండి. ఎందుకు ఒక ముఖ్యమంత్రి 9,62,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎందుకు మనకి రోడ్ వేయలేకపోయాడని మీరు ప్రశ్నించండి. ఒక మండలంలో, ఒక గ్రామంలో, ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో కూడా ఎందుకు రోడ్లు వేయలేకపోయారు? ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు? దీని గురించి మీరు ప్రశ్నించండి. ఎక్కడ చూసినా కొండలు ఇసుకలు గుట్టలు పోసేసుకుని అమ్మేసుకుంటున్నారు. ఇంకెంత దాహం ఉంది, ఎంత ఆకలి ఉంది వీళ్ళకి అర్థం చేసుకోండి. లిక్కర్ వ్యాపారం, ఇసుక వ్యాపారం, అన్ని చోట్ల మైళ్ళ వ్యాపారం చేసేసారు. ఎక్కడ చూసినా కూడా కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళవే. జగనన్న కాలనీలో ఎంత మోసం జరిగిందో మీకు తెలుసు, ఎంతమంది అప్పులు పాలయ్యారో మీకు తెలుసు. ఇందాక మీరు వస్తుంటే జొన్నాడలో పాపం మన జన సైనికులు ఆపి కాగితాలు చూపించారు. ఆ గ్రామంలో మన సర్పంచ్ గెలిచారని, మన ఎంపీటీసీ గెలిచారని కావాలని 172 మంది అర్హత వారిని కూడా ఈ సోకాళ్ళు జగనన్న కాలనీ నుంచి వాళ్ళ పేర్లు తొలగించేశారు. ఈ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. సంక్షేమం అంటే ఇదేనా? నిజాయితీ అంటే ఇదేనా? పరిపాలన అంటే ఇదేనా? మీరు అర్థం చేసుకోండి. అందుకనే ఒక మార్పు కోసం ప్రతి ఒక్కరం కూడా అంకిత భావంతో పనిచేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని మనం మరొకసారి ఒక చక్కటి అధికారం తీసుకొచ్చి, చక్కటి ప్రభుత్వం తీసుకొచ్చి, భవిష్యత్ అనేది మనకు ఒక భరోసా ఉండేటట్టు, ఒక నమ్మకం ఉండేటట్టు, నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, ఆయన ఎంతో దూరదృష్టితో చేసే ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రజల్ని మరొకసారి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చేట ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేద్దాం. దానికి మీరందరూ కూడా కృషి చేయండి. ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాంత రైతాంగం కోసం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. అది గుర్తు తెచ్చుకోండి. మీరు ఎప్పుడు ఏ సందర్భమైనా సరే, మీకు ఏ కష్టాల్లో ఉన్నా సరే ఆయన నిలబడ్డారు. ఆ సందర్భాల్లో కూడా ప్రతి విషయం లీలాకృష్ణ గారు మన పార్టీకి సమాచారం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉండేవాళ్ళు. ఈ విధంగా ఉంది రైతాంగ సమస్యలు, ఈ విధంగా ప్రాంతంలో ఉన్న సమస్యలు. ఏనాడు కూడా ఆయన స్వార్థం కోసం పనిచేసిన వ్యక్తి కాదు. కావాలని ఆయన పైన కూడా వ్యక్తిగతంగా దాడులు చేపించడం, కేసులు పెట్టించడం, ఆస్తులపైన దాడులు చేపించడం, నష్టం కలిగించడం, ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు. ఎన్ని రోజులు నడపగలుగుతారు చెప్పండి? మహా అయితే ఇంకో 5 నెలలు. 5 నెలలే మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది. దాని తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయగలుగుతారు? కాబట్టి వీళ్ళ కేసుల గురించో లేకపోతే ఈరోజు ఏదో 4 పోలీసులు పెట్టుకుని బెదిరించినంత మాత్రాన జనసేన పార్టీ మాత్రం తగ్గదు. ఈ నాయకత్వం నిలబడుతుంది. మీకోసం ఖచ్చితంగా పోరాడతాం, విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటూ చక్కటి అవకాశాలు కల్పించిన ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ఘన స్వాగతం పలికినందుకు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా లీలాకృష్ణ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం పనిచేసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై